సినిమాలో ఉందండి. బ్రాందీ, బిర్యానీతో ప్రజల్ని కొనడం కుదరదు. ప్రజల్లో మార్పు వస్తుంది. ఇది విజయ్ చెప్పిందే. సీఎం విజయ్ చెప్పిందే. అది చాలా క్లియర్‌గా తెలుగులో. ఎందుకు మార్పు రావాలి? ఎందుకు మార్పు వస్తుంది? అనేది చాలా బాగా అందుకే చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రతి రాజకీయ నాయకుడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అండ్ యూత్ చూడాలి. బ్యూటిఫుల్ సినిమా. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా. ఇది పక్కన పెట్టండి. టెక్నికల్‌గా వచ్చేటప్పుడు కెమెరామాన్ వెంకట్ గారండి. వెంకట్ గారు ఇది చాలా లాంగ్ అయింది. ఈ సినిమా కొంచెం లెంత్ చాలా కారణాల కోసం. సెట్ దొరక ఒక ప్లేస్‌లో షూటింగ్ చేసి ఆ విలేజ్‌కెళ్ళేటప్పుడు అదేదో పంచాయతీ ఏదో అయిపోయింది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వల. మళ్ళీ వేరే చోటుకెళ్ళి మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేశారు. కాంప్రమైజ్ చేస్తారంటే ఈ మనిషి చేయడు. లేదా అక్కడికి వెళ్ళాలంటే పక్క ఊర్లో ఇంకోటి ఏదో అని చెప్పారు. అట్లా చేశారు. కానీ ఫోటోగ్రఫీ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ అండి. గ్యాప్‌లు రావడంతో జనరల్‌గా కెమెరామెన్‌లు వాళ్ళు కొంచెం ఫోటోగ్రఫీ లైటింగ్ సిస్టమ్ అవన్నీ కొంచెం చేంజ్ అవుతుంటాయి. బట్ ఎక్కడ చేంజ్ అవ్వకుండా ఆర్టిస్ట్‌ని అలాగే చూపించి ఆ విధంగా వెంకట్ గారు చేశారు. ఆయనకి, ఆయన టీమ్‌కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ లైఫ్ ఇచ్చేది మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ అండి. ఇది ఈ సినిమాలో ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే రెగ్యులర్ బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్ కథ కాదండి. ఉంది. కానీ సాంగ్ సిట్యుయేషన్ అది కాదు. ఏదో కొట్టేసి ఏదో పంపిద్దాం అంటే కుదరదు. చాలా ఆలోచించాను. దానికి తోడు చంద్రబోస్ గారి లిరిక్స్. ఆ లిరిక్స్‌కి ఈ మ్యూజిక్ ఇది కంపోజ్ చేసేటప్పుడు రోమాలు లేస్తున్నాయి. పాటలు చూసేటప్పుడు రోమాలు లేస్తున్నాయండి. అద్భుతంగా ఆయన చేయడం జరిగింది. సో, మనకేంటంటే ఇండస్ట్రీ కూడా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటర్ గారిని నేను మనస్ఫూర్తిగా చెప్పాలి. ఎడిటర్ రాలేదు సార్. బట్ ఆయన రాకపోయినా ఎడిటర్ ఈస్ ద మెయిన్ అంటే ఆ పిక్చర్ స్క్రీన్ ప్లేని ఇప్పుడు చాలా మంది అంటారండి సాయిబాబు, సాయిబాబు. చాలా మంది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు, పాటలు అంతా నాదే అండి అంటారండి. స్క్రీన్ ప్లే వాట్ ఈస్ స్క్రీన్ ప్లే అండి? స్క్రీన్ మీద జరిగే డ్రామా ఈ స్క్రీన్ ప్లే. ఆ డ్రామా ఉండదు, ప్లే ఉండదు. జర్కీ ఉంటుంది, కట్ అవుతాయి, ఇంకో సీన్ వస్తుంది, ఇంకో సీన్ సడన్‌గా పాట వస్తుంది. హౌ డు యూ కాల్? ఈయనన్నీ చేశారండి. హ్యాట్స్ ఆఫ్ అండి. నిజమైన స్క్రీన్ ప్లే. ఓ స్క్రీన్ ప్లే అంటే ఏంటనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఈయన ప్రూవ్ చేశారనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చేశారండి. చాలా మంచి సినిమా. మళ్ళీ చెప్తున్నాను పేరెంట్స్ చూడాలి. స్టూడెంట్స్, యూత్ చూడాలి. యూత్ కాకపోయినా కూడా అంటే స్టూడెంట్స్ కాకపోయినా యూత్ చూడాలి. పొలిటీషియన్స్ చూడాలి. ఓవరాల్‌గా ఫ్యామిలీతో మొత్తం తల్లి, తండ్రులు అంటే పిల్లలు ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ నేను చెప్తానండి. ఏదో గొప్ప సినిమా అది అట్లా కాదు. ఇట్స్ ఎన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఎవ్వరిని కించపరచకుండా ప్రాక్టికల్‌గా ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది? పరిష్కారాలు ఏంటి? ఏం చేస్తే ఏమవుతుంది? ఎంత నష్టం వస్తుంది? ప్రతి ఒక్కరికి అంటే ఇన్వాల్వ్‌మెంట్‌లో ఎంత జాగ్రత్తగా ఉండాలి? అది పాలిటిక్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అని చాలా బాగా ఆయన చెప్పారండి. నాకు చాలా ఈ సినిమా చూసి నాకు చాలా ఇష్టం. అంటే ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లు జరిగింది. నేను ఒకటే చెప్పాను. సినిమా చూడకుండా ఈ సినిమా నేను చూడకుండా నేను మాట్లాడలేను ప్రభాకర్. నాకు షో అరేంజ్ చేయండి. నేను వస్తా అని చెప్పి నేను ఈ రోజు కోసం నేను వెయిట్ చేశానండి. నేను ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అండి. నాకు బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ క్యారెక్టర్ నాకు పాలిటిక్స్‌కి ఒక మంచి మెసేజ్ నేను ఇవ్వడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నానండి. ఈ మొన్న తమిళనాడు పాలిటిక్స్ చూసి ఆయన చేయలా. ఇది ఎప్పుడో 6 మంత్స్ ముందే మా షూటింగ్ పార్ట్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. సో, మీ అందరిది ఆశీర్వాదాలు ప్రభాకర్ గారి మీద ఉండాలి, భాస్కర్ మీద ఉండాలి. మా ఆర్టిస్టులందరూ ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేశారండి. ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. సో, మీ ఆశీర్వాదాలు ముఖ్యంగా ఇలాంటి సినిమాని మీరు ప్రమోట్ చేయాలి. మీరు చూడండి. సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీరు నాకు చెప్పండి. ఏదైనా తప్పు చెప్పుంటే అనవసరంగా మాట్లాడుంటే నన్నడగండి. నేనెప్పుడు ఇంత మాట్లాడను గదా! చాలా మామూలుగా చాలా కాలం అయింది సుమన్ గారు మీరు ఇంత మాట్లాడి. మాట్లాడను గదా! నిజంగా ఆ! నిజంగా మీరు చాలా హానెస్ట్ గా మాట్లాడుతున్న మాట్లాడాల్సిన ఫీలింగ్ అవసరం లేదు నాకు. ఎందుకంటే మళ్ళీ ఇంకో మీకేం ప్రశ్న అవసరం అది. నేను కలవాలి మిమ్మల్ని. మీరు అడుగుతారు గదా! ఏమండి మీరు దాంట్లో అంతా మాట్లాడారు ఏముందండి ఆ సినిమాలో మీరే అంటారు. అవును. సో, నాకు అవసరంలా. సో, చాలా మంచి ఆ! మార్కులు పడ్డాయి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారికి అందరు వెరీ అందరికి. హ్యాపీ అండి. అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్. ఈరోజు సినిమా వ్యాపారం అన్నప్పుడు అందరూ అంటే బయట వాళ్ళు కొందరు సినిమా వ్యాపారం డేంజరస్. సినిమా వ్యాపారం పోతా ఉంటారు. ఏ బిజినెస్ చెప్పండి నాకు రాసి ఇవ్వండి. చేస్తే 100% లాభాలొస్తాయి నాకు చెప్పండి. ఏది లేదు. జాగ్రత్తలు తీసుకోవాలి.
అంటే అంటే ప్రొడక్షన్‌లో డబ్బు వేస్ట్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా ఆర్టిస్టులు ఎవరు ఆర్టిస్టులను పెట్టాలి అవన్నీ ఉండాలి. సో, అంతే. అదంతా ఈ సినిమాలో ఉంది. పాపం ఇప్పుడు గూడా చెప్తాను గదా! మా మా బెటర్‌మెంట్ కోసం ఆయన చుట్టేయొచ్చు. అయిపోయిందని చుట్టేయొచ్చు. ఆయనకి ఎందుకో నచ్చల. లేదు సార్ ఇంకా బెటర్‌గా ఉంది. రేపు చేద్దాం అని చెప్పి 'రామోజీ ఫిల్మ్ సిటీలో' షూటింగ్ ఎక్స్‌టెండ్ చేయడం అవన్నీ చేసి. సో, ఐ లవ్ దిస్ ఫిల్మ్. ఐ లైక్ దిస్ టీమ్ అండి. ఐ లైక్ ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ వన్స్ అగైన్ చంద్రబోస్ గారికి అండ్ మా మిత్రుడు సాయి కుమార్. సాయి కుమార్ చాలా అద్భుతంగా ఆయన యాక్ట్ చేశారు ఈ సినిమాలో. చాలా పెద్ద అసెట్ సాయిది. లాస్ట్ అండ్ ట్విస్ట్‌లండి. సినిమాలో ట్విస్ట్ చాలా బావుంది. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేటప్పుడు వన్స్ అగైన్ ఒక మంచి ట్విస్ట్ ఒకటి ఇస్తూ అండ్ అందరికి నేనేదైనా పేర్లు అంటే ఆర్టిస్టుల పేరు మర్చిపోతే క్షమించండి. ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఆర్టిస్టులు బాగా చేశారు. మీ అభిమాన ఆశీర్వాదాలు ప్రభాకర్ గారికి ఉండాలి. న్యూ అప్‌కమింగ్ డైరెక్టర్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థాంక్ యూ అండి.